సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం లాంటిదని, ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని దుబాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి నిరుపేదల సంక్షేమం, ఆరోగ్యం కోసం ఎనలేని కృషి చేస్తోందన్నారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట బోంపల్లి మండల కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులైన మోటి దివ్య, కోరంపల్లి వెంకటరెడ్డిలకు చెరుకు శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో దుబాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ కాంగ్రెస్ నాయకులతో కలిసి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని తెలిపారు. రేవంత్ సర్కార్ ఆరోగ్యశ్రీని 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచి ప్రజా ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేసిందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మేర సంయుక్త, శ్రీధర్, జిల్లా కార్యదర్శి ఏలూరి కమలాకర్, సర్పంచ్ అన్నపోయిన చంద్రశేఖర్, మాజీ ప్రజాప్రతినిధులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కుడవెల్లి దేవస్థానం డైరెక్టర్లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మండలానికి చెందినటువంటి మోదే గ్రామానికి చెందిన కోరంపల్లి వెంకటరెడ్డి గారికి 23,500, అలాగే దివిట మౌనిక గారికి 13,000 రూపాయలు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును చెరుకు శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు పంచడం జరిగింది. ముఖ్యమంత్రి గారి సహాయనిధి పేదలకు వరము, అలాగే ఆరోగ్యశ్రీని కూడా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం.